హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు VRR Tutorials వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం ప్రతిరోజు 5 హిందీ వాక్యాలు నేర్చుకుని మన ఈ సిరీస్లో మరొక 5 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనం 140 హిందీ వాక్యాలు నేర్చుకున్నాం. వాటన్నింటినీ కూడా ఈ సెషన్లో మనం రీకలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒకవేళ ఆ సెషన్స్ చూడనట్టయితే ఇదే సిరీస్లో ఉన్న ఆ సెషన్స్ అన్నీ చూసిన తర్వాత ఈ సెషన్ చూడండి. అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన మొదటి వాక్యం, వారికి అతడు తెలుసు. వారికి అతడు తెలుసు, దీన్ని హిందీలో చెప్తాం. అయితే ఇక్కడ హిందీలో నేను చెప్పబోయే వాక్యం వారికి అతడు తెలుసు అనే మీనింగ్ రాదు. ఏ మీనింగ్ వస్తుందంటే, ట్రూ ట్రాన్స్లేషన్ అయితే ఎలా వస్తుంది అంటే, వారు అతడిని ఎరుగుదురు అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా, వారు అతడిని ఎరుగుదురు. ఎరుగుదురు అంటే తెలుసు అని అర్థం అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాం మనం. వారు వే, ఉసే అతనిని, వే ఉసే అతనిని, జాన్తే హే, జాన్నా అంటే తెలుసుకోవడం అనమాట. తెలుసుకోవడం, తెలియడం. మనకు తెలియడం, ఏదైనా ఒక విషయం తెలిస్తే ఓకే, మనం ఆ విషయాన్ని జాన్నా అంటాం. జాన్నా అంటే తెలియడం అనమాట. ఓకేనా, వే వారు, ఉసే అతనిని, జాన్తే హే ఎరుగుదురు. ఓకే, వే ఉసే జాన్తే హే, వారు అతడిని ఎరుగుదురు, వారికి అతను తెలుసు. ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, తర్వాత వాక్యం, ఆమె నన్ను డిన్నర్కి పిలిచింది. ఆమె నన్ను డిన్నర్కి పిలిచింది లేదా ఆహ్వానించింది. ఓకే, దీన్ని ఎలా చెప్తాం మనం? ఆమె నన్ను డిన్నర్కి పిలిచింది. ఆమె, ఇది పిలిచింది గతంలో అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించిన వాక్యం కాబట్టి వహ్ అంటే ఆమె, వహ్ ప్లస్నే ఉస్నే అవుతుంది. వహ్ ప్లస్నే ఉస్నే అవుతుంది. ఉస్నే ఎవరిని? నన్ను. ముజే, ఉస్నే ముజే రాత్ కే ఖానే పర్, రాత్ కే ఖానే పర్ అంటే రాత్ అంటే రాత్రి, కే ఖానే పర్ రాత్రి భోజనానికి, ఖానే పర్ భోజనానికి, బులాయి పిలిచింది. ఉస్నే ముజే రాత్ కే ఖానే పర్ బులాయి, ఆమె నన్ను రాత్రి భోజనానికి డిన్నర్కి పిలిచింది. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. బులానా అంటే పిలవడం. మన ఇంతకు ముందు సెషన్స్లో కూడా ఈ పిలవడం అనే వర్బ్ గురించి చూసాం మనం. ఓకేనా, ఉస్నే ముజే రాత్ కే ఖానే పర్ బులాయి, ఆమె నన్ను రాత్రి భోజనానికి పిలిచింది, డిన్నర్కి పిలిచింది. ఈ విధంగా చెప్పొచ్చు. తర్వాత, మేము వారిని తరచుగా చూస్తాము. మేము వారిని తరచుగా చూస్తాము. దీనికి ఎలా చెప్పాలి? మేము హమ్, వారిని ఉన్హే, తరచుగా అక్సర్, చూస్తాము దేఖ్తే హై. మేము హమ్, ఉన్హే వారిని, తరచుగా అక్సర్, దేఖ్తే హై చూస్తాము. హమ్ ఉన్హే అక్సర్ దేఖ్తే హై, మేము వారిని తరచుగా చూస్తాము. అక్సర్ అంటే ఏంటి? తరచుగా అని అర్థం అనమాట. ఈ పుస్తకాలు మీవేనా? ఈ పుస్తకాలు మీవేనా అని అడగాలి. ఈ పుస్తకాలు ఏ కితాబే, ఏ కితాబే ఆప్కే హై, క్యా ఏ కితాబే ఆప్కే హై, క్యా ఏమిటి, ఏ కితాబే ఈ పుస్తకాలు, ఆప్కే హై తమరివేనా, మీవేనా. ఈ విధంగా చెప్పచ్చు అనమాట. తర్వాత, ఆమె తనను తాను చూసుకోగలదు అంటే తన సంరక్షణ తను చూసుకోగలదు, తన జాగ్రత్త తను తీసుకోగలదు అని ఎలా చెప్పాలి? ఆమె వహ్ స్వయంగా, తనకు తాను, ఖుద్, ఖుద్ అంటే స్వయంగా అని అర్థం అనమాట. ఖుద్కి తన యొక్క, తన సొంతమైన. దేఖ్బాల్, దేఖ్బాల్ అంటే జాగ్రత్త, సంరక్షించుకోవడం అనమాట. దేఖ్బాల్ కర్నా, దేఖ్బాల్ కర్నా అంటే సంరక్షించుకోవడం. దేఖ్బాల్ కర్ సక్తి హై, కర్ సక్తి హై చేసుకోగలదు. ఓకే, వహ్ ఖుద్కి దేఖ్బాల్ కర్ సక్తి హై, వహ్ ఖుద్కి దేఖ్బాల్ కర్ సక్తి హై, ఆమె తనను తాను సంరక్షించుకోగలదు. ఈ విధంగా మనం ఈ సెషన్లో మరొక 5 వాక్యాలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి మనం నేర్చుకున్న వాక్యాలన్నింటినీ కూడా చూసేద్దాం.
వారికి అతడు తెలుసు, వే ఉసే జాన్తే హై. వారికి అతడు తెలుసు, వే ఉసే జాన్తే హై. ఆమె నన్ను డిన్నర్కు ఆహ్వానించింది, పిలిచింది. उसने मुझे रात के खाने पर बुलाई. उसने मुझे रात के खाने पर बुलाई. మేము వారిని తరచుగా చూస్తాము, మేము వారిని తరచుగా చూస్తాము. హమ్ ఉన్హే మేము వారిని అక్సర్ తరచుగా దేఖ్తే హై చూస్తాము. హమ్ ఉన్హే అక్సర్ దేఖ్తే హై మేము వారిని తరచుగా చూస్తాము. ఈ విధంగా. తర్వాత ఈ పుస్తకాలు మీవేనా, ఈ పుస్తకాలు మీవేనా. ఏ కితాబే ఆప్కే హై. ఏ కితాబే ఆప్కే హై. క్యా ఏ కితాబే ఆప్కే హై. ఓకేనా, క్యా ఏ కితాబే ఆప్కే హై. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. తర్వాత ఆమె తనను తాను చూసుకోగలదు, తన సంరక్షణ తను చేసుకోగలదు. ఇది ఎలా చెప్తాం. వహ ఖుద్కి. ఖుద్కి అంటే సొంతంగా తనకు తాను. ఓకే. దేఖ్బాల్. దేఖ్బాల్ కర్నా అంటే ఏం చెప్పుకున్నాం, సంరక్షించుకొనుట. కర్ సక్తి హై. వహ ఖుద్కి దేఖ్బాల్ కర్ సక్తి హై. ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు 145 సెంటెన్సెస్ నేర్చుకున్నాం. 145 సెంటెన్సెస్ అంటే చాలా 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 నేర్చుకున్నాం ఇప్పటివరకు మనం. వీటన్నిటిని కూడా మీకు గుర్తున్నాయో లేదో ఒకసారి చూద్దాం. ఎంతవరకు మీకు గుర్తున్నాయో చూద్దాం. నేను తెలుగులో అడుగుతూ ఉంటాను, మీరు వాటిని హిందీలో చెప్పడానికి ట్రై చేస్తూ ఉండండి. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సార్ మాకు ఎవరైనా మాట్లాడితే అర్థమవుతుంది కానీ మేము తిరిగి మాట్లాడలేకపోతున్నాము, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ. సో ఏంటి ఇది, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి మేము అని చాలామంది అడుగుతున్నారు. సో ఇది మీ ఒక్కరికే కాదని అందరికీ ఉండే ప్రాబ్లం. ఎందుకంటే మన చుట్టుపక్కల ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు కానీ హిందీ మాట్లాడేవాళ్ళు కానీ లేకపోవడం వల్ల ఆంధ్ర తెలంగాణలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మాట్లాడే పీపుల్ చాలా తక్కువ. అందరూ తెలుగే మాట్లాడతాం కాబట్టి మనకి అవసరం లేకపోవడం వల్ల ఎప్పుడో ఒక్కొక్కసారి మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా తడబాటు రావడం జరుగుతుంది. సో మనం మాట్లాడలేం, అంత ఫ్లూయెంట్గా మాట్లాడలేం. ఓకే, దానికి కారణం మనం ప్రాక్టీస్ లేకపోవడమే. ఓకే, సో అలాంటి ప్రాక్టీస్ మీకు కావాలనుకున్నప్పుడు మీతో ఎవరైనా మాట్లాడాలి. సో అలాంటి మాట్లాడేవాళ్ళు మీ దగ్గర లేనప్పుడు మీరు మా సర్వీస్ని ఎక్వైర్ చేయొచ్చు. ఓకే, మేము ప్రతిరోజు కూడా మీతో ఫోన్లో మాట్లాడడం ద్వారా మీ ఫ్లూయెన్సీని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. భాష మాట్లాడితేనే వస్తుంది. కాబట్టి మీరు మాతో ఫోన్లో మాట్లాడాలనుకున్నట్టయితే క్రింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి అంటే రోజుకి 12 గంటల పాటు మీరు హిందీ నేర్చుకోవాలి లేదా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని మీకు గుర్తు చేస్తూ ఉంటాయి. మేము పెట్టే ఆన్సర్స్ కానీ స్టూడెంట్స్ అడిగే డౌట్స్ కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వాట్సాప్లో వస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మీకు తెలియకుండానే అవి చూస్తూ ఆ డౌట్స్, స్టూడెంట్స్ అడిగే డౌట్స్, ఫ్యాకల్టీ ఇచ్చే ఆన్సర్స్, వాళ్ళ మధ్య జరిగే డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్ చూస్తూ మీరు చాలా చాలా నేర్చుకోవచ్చు, మీరు డౌట్స్ అడగవచ్చు. అదేవిధంగా మేము ఇచ్చే లెసన్స్, ఓకే, ఈ 4 months 5 months కోర్స్లో దగ్గర 300 నుంచి 500 వరకు లెసన్స్, మీకు వీడియో లెసన్స్ వస్తాయి, దానికి సంబంధించిన నోట్స్ వస్తూ ఉంటుంది. సో ఈ నోట్స్ ప్రిపేర్ అవుతూ అలాగే ఆ వీడియో లెసన్స్ చూస్తూ మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ అక్కడ వచ్చే డౌట్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫ్యాకల్టీతో క్లియర్ చేసుకుంటూ, క్లియర్ అయిన మీ డౌట్స్ అన్నింటినీ కూడా మీకు మీ ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యో తెలుసుకోవడానికి అది మాట్లాడుతూ, వేరే వాళ్ళతో మాట్లాడుతూ, అలాంటి మాట్లాడేవాళ్ళు లేకపోతే ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఫోన్ ద్వారా మాతో కనెక్ట్ అవుతూ. సో ఈ విధంగా ఏంటి అంటే మీరు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఉన్నట్టయితే మా దగ్గర చాలా వేస్ ఉన్నాయన్నమాట. సో మీరు కాంటాక్ట్ చేయండి 9603339977. స్టార్ట్ చేద్దామా. వారికి అతడు తెలుసు. వారికి అతడు తెలుసు. దీన్ని ఎలా చెప్పాలి? వారికి అతడు తెలుసు. ఆమె నన్ను డిన్నర్కు పిలిచింది. ఆమె నన్ను డిన్నర్కు పిలిచింది.
మేము వారిని తరచుగా చూస్తాము. మేము వారిని తరచుగా చూస్తాము. ఈ పుస్తకాలు మీవేనా? ఈ పుస్తకాలు మీవేనా? ఆమె తనను తాను చూసుకోగలదు. ఆమె తను తాను చూసుకోగలదు. ఆమె తన జాగ్రత్తను తీసుకోగలదు. ఆమె తన సంరక్షణ తను చూసుకోగలదు అని చెప్పాలంటే అలా చెప్పాలి.